వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమీకృత అభివృద్ధిపై శిక్షణ తరగతులు జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఈ శిక్షణ జరిగింది. కాగా ఎంపీడీఓ శిల్ప కానూరు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులు పాల్గొని ఆ శాఖకు సంబంధించి అంగన్వాడీకి విధులు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అన్నదాతలకు గుబులు పుట్టిస్తుంది. అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో కోసి పొలాలపై ఉన్న వరి పనులను రైతులు కోటవరట్లు మండలంలో కుప్పలుగా వేస్తున్నారు. కూలీల కొరత కారణంగా పలువురు రైతులు వరి పనులను పొలాల్లోనే వదిలేశారు. కొందరు రైతులు కోతలను వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలోని కొంతమంది అధికారుల నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని ఆర్టీసీ-EU రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రావు ఆరోపించారు. గుంటూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. దామోదర్రావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న సుమారు 300 మందికి రావాల్సిన ప్రమోషన్లు నూతన సంవత్సరంలో ఇవ్వాలని కోరారు. వైసీపీ నాయకులకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే తన వద్దకు వచ్చి అవమానాలు కావద్దని మీడియా ద్వారా స్పష్టం చేశారు. మీతో ఇక్కడ ఎటువంటి అవసరాలు లేవని, మీరు వచ్చి చేసేదేమీ లేదన్నారు. నియోజకవర్గంలో రెడ్ బుక్ లో పేర్లు కూడా తనకు బాగా గుర్తున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై దాడులు చేయటం దారుణమని, అక్కడ వారికి రక్షణ కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన వహించిన సమావేశానికి వక్తలు ప్రసంగించారు. మైనార్టీలపై దాడులు చేయటం సరికాదని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 19, 20, 21, 22వ తేదీలలో ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ బోర్డు మెంబర్ శాంతారాములు పేర్కొన్నారు. 4 రోజుల పాటు జరగనున్న పర్యటనను ఎన్డీఏ కూటమి నేతలు విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు. 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనున్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలే లక్ష్యంగా ముందుకు సాగుదాం అంటూ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు సూచించారు. మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు 9 అంశాలపై శిక్షణ ఇచ్చారు. పేదరికం నిర్మూలన, సంపూర్ణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈఓ పిఆర్డి శ్రీనివాస్, ఎంఈఓలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నేర సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కీలకమైన కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుల అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించాలని 9 మంది పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పలువురు పోలీస్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. తాళ్లరేవు మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా వేగేసిన భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాళ్లరేవు మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా వేగేసిన భాస్కర్ రాజు, ఉపాధ్యక్షుడిగా పి మల్లావరం, నీటి సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఇరిగేషన్ అధికారుల నుంచి అందుకున్నారు.